హ్యాపీ బర్త్డే నారాయణ సార్. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, చిన్ననాటి మిత్రులు, అభిమానుల నడుమ మంత్రి నారాయణ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు మంత్రికి మెండుగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి ఉన్నతమైన సేవలను ప్రజలకు అందించాలని వారు కోరారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు నారాయణ గారికి శాలువాలను కప్పి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. చెప్పేది ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో పేదలు నిరుపేదలకి సీట్ ఇస్తామని అదేవిధంగా సెలెక్ట్ చేసాం. ఇంకేమైనా వృద్ధులు మిస్ అయ్యింటే నిజంగా పేదలు నిరుపేదలు వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తాము. వెరీ అవసరం లేదు. నిజంగా పేదలు నిరుపేదలు ఎవరన్నా ఒకరిద్దరు మిస్ అయ్యింటే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం. స్కూల్ 23వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ ప్రభుత్వం 12వ తేదీ నుంచి స్కూల్స్ ఉన్నది కాబట్టి ఒకసారి మీ అందరూ వచ్చి స్కూల్ చూసుకుంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు రమ్మన్నాను. ఇది ఈ స్కూల్లో నేను చదివాను. ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివాను. పక్కన కాలేజీలో జూనియర్ ఇంటర్ నుంచి డిగ్రీ దాకా చదివాను. ఇదే కాలేజీలో నేను మళ్ళీ వర్క్ చేశాను లెక్చరర్గా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేస్తుంది. అయితే ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేశాను, దీన్ని మళ్ళా తెరుస్తాం, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తామని. అందులోగానే ఈరోజు అనేక మార్పులు అటు ఎంసీసీ గ్రూపు మరియు మా పిల్లలు, మా యొక్క కుమార్తెలు, అల్లుడు అందరూ కలిసి యాక్చువల్గా సపోర్ట్తో ఈ యొక్క దాన్ని తీర్చిదిద్దారు. ఇంకా కొంత ఛాన్స్ ఉంది. ఈ వారంలో పూర్తి చేస్తారు. అప్లికేషన్స్ ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఇవాళ అప్లికేషన్ ఫిల్ చేసేసి మీరు వెళ్తే ఈ లోపల మీకు యూనిఫామ్, బుక్స్ అవన్నీ స్కూల్ వాళ్ళు చేస్తారు. ఈరోజు చాలా మంచి రోజు, మంత్రి గారి పుట్టినరోజు. అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కానీ ఈ రోజు నుంచి మీ బిడ్డల భవిష్యత్తు మారబోతుంది. ఈ రోజు నేను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇందాక చెప్పా సార్, ఈ స్కూల్లో నెల్లూరులో ఉండే గొప్ప గొప్ప వాళ్ళు కానీ ఇటువంటి స్కూల్లో చదవలేదు. ఇంత మంచి అంబియన్స్ లో ఈ స్కూల్ని తయారు చేయడం, ప్రత్యేకంగా పేదవాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. పేద బిడ్డలకి జీవితంలో ఎప్పుడు కానీ డబ్బు లేదని మేము చదవలేకపోయాము అనే పరిస్థితి ఉండకూడదు అని ఈరోజు మీ బిడ్డల కోసం ఈ స్కూల్ని, ఇది కంప్లీట్ 100% నారాయణ గారి యొక్క ఆలోచన. ఇది ఆయన చదివి
ఇంటర్నేషనల్ స్కూల్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీ అందరికీ తెలుసు. కష్టాల నుంచి వచ్చాడు. మీ బిడ్డలు ఎలాగైతే కష్టాల నుంచి వస్తున్నారో ఆ కష్టాల్ని అనుభవించి ఇటువంటి కష్టాల్లో నుంచి ఎవరో ఒకరు వస్తారు ఇలాగా బయటికి. మీ అందరికి కానీ అవకాశం ఇస్తే మీ అందరి బిడ్డలు కానీ నారాయణ సార్ ఎంత గొప్ప వ్యక్తులు అవ్వాలని మీ బిడ్డలందరూ కానీ కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన దానికి మంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కానీ ఇంకోటి నాకు కానీ అయ్యోరు ఆయనే. పొంగూరు నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ప్రియతమ నాయకుడు పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఆయన నిండు నూరేళ్లు భగవంతుడు ఒక ఆశీస్సులతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలకి, ఇటు కార్యకర్తలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండదండగా ఉంటూ వారికి కావాల్సినవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారే దగ్గరుండి చేయడం అనేది ఇటువంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు. అలాంటి నాయకుడు మా అందరికీ శాసనసభ్యుడిగా, మంత్రిగా దొరకడం మా అందరి ఒక అదృష్టం, నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. కాబట్టి వారి ఇంటి పుట్టినరోజులు ఎన్నెన్నో అందరి సమక్షంలో నెల్లూరు ప్రజల మధ్యన జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. నమస్కారం అండి, నా పేరు సంగంశెట్టి శ్రీలక్ష్మి. నేను 3వ డివిజన్ నాయకురాలిని, మహిళా నాయకురాలిని. ఇవాళ ముఖ్యంగా మన నెల్లూరులో అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం ఒకే ఒక్క పేరు. ఎక్కడ వెళ్ళి అడిగినా కూడా నారాయణ గారి పేరే వినిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు జన్మదిన సందర్భంగా విషెస్ చెప్పేదానికి మా 3వ డివిజన్ నుంచి చాలామంది నాయకులు, కార్యకర్తలు వచ్చి నారాయణ గారికి 68 సంవత్సరాలు అయితే దానిని పురస్కరించుకుంటూ 68 కేజీల కేకును తీసుకొచ్చి మేము మా సంతోషాన్ని నారాయణ గారితో పంచుకున్నాం. కానీ ముఖ్యంగా ఇవాళ ఏదైనా చెప్పుకోవాలి అంటే రాజకీయాన్ని మార్చేదానికి, కొత్త ఒరవడిని తీసుకొచ్చేదానికి నారాయణ గారు ముందడుగు వేస్తూ యువతులకు చాలా మంచి అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఒకే ఒక వ్యక్తి నారాయణ గారు. అలాంటి నారాయణ గారికి జన్మదిన సందర్భంగా మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ నారాయణ సార్. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. హ్యాపీ బర్త్డే నారాయణ సార్. నేను ఆపేదాంలో విషయంలో ఉన్నాను. నాకు మ్యారేజ్ శ్రీనివాస్ నగర్లో ఉంటున్నాము. యాక్చువల్లీ మా బాబు సీట్ రాలేదండి. మా అక్క వాళ్ళ బాబుకి సీట్ వచ్చింది. నెక్స్ట్ పిల్లలకు అప్లై చేస్తే బాబుకి వచ్చింది సీటు. స్కూల్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఇంకా చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్క పిల్లలు తీర్చిదిద్దారు. ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు ఎటువంటి విధంగా ఉంది. వాళ్ళు చాలా నెంబర్ పొజిషన్లో ఉండాలని అనుకుంటాను. దీనికి నారాయణ సార్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా మంది అప్పులు పడుతున్నారు. ఇంటర్నేషనల్ లో జాయిన్ అయిన పిల్లలకి ఎవరికి అమ్మఒడి రాదు, అందువల్ల చాలా మంది డ్రాబ్యాక్ అవుతున్నారు. అది చాలా అది అలాంటిది ఎవరికి జరగలేదు. ఖచ్చితంగా వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకి చాలా బాగుంటుంది. మా బాబు కూడా సీటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎవరన్నా సీట్ ఖాళీ ఉంటే మా బాబు కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.